గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సోషల్ మీడియాకి దూరంగా ఉంటానండి, నాకు అది తెలీదు. అసలు తెలియదు. వాడడానికి ట్రై చేసినా సరే సరిగ్గా రాదు నాకు ఎలా వాడాలని చెప్పి. ట్విట్టర్, ఇన్స్టా ఏం వాడరు? ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నాకు. యాక్టివ్గా యాక్టివ్గా అంటే యాక్టివ్గా ఉండాలంటే ఎలా ఉండాలో కూడా తెలియదు నాకు. ఐ డోంట్ నో, నాకు నిజంగా అంత ఐఎమ్ లిటిల్ హ్యాండిక్యాప్ దట్ వే కొంచెం. ఈ జనరేషన్ లో సోషల్ మీడియాలో హేట్ స్పీచ్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఒక మనిషి ట్రోల్ చేయడం కానీ, అనవసరంగా తిట్టడం కానీ, టార్గెట్ చేయడం కానీ, ఒక ఫ్యాన్స్ ఇంకో ఫ్యాన్ హీరోని టార్గెట్ చేయడం అని చెప్పేసి ఈ మైండ్ సెట్ వల్ల ఎప్పుడన్నా డిస్టర్బ్ అయ్యారా? ఇప్పుడు నేను ఏమైనా చూస్తే డిస్టర్బ్ అవుతానేమో చూడండి. సో అంటే నిజంగా నాకు మొన్న ఎవరో చెప్తాను, కమెంట్లు చూస్తే కమెంట్లు కూడా చూస్తాను. నాకు ఫస్ట్ పోస్ట్ పెట్టడమే అది పెద్ద, నాకు ఎలా పెట్టాలి అని చెప్పి ఒకటి చూసుకొని పెట్టేస్తా. బట్ నువ్వు ఇప్పుడు కొంచెం ట్రై చేస్తున్నా, ఐఎమ్ ట్రైయింగ్ టు బి యాక్టివ్, మోర్ యాక్టివ్. బట్ పెట్టేసి అయిపోయింది అంత. మళ్ళీ కమెంట్లు చూడాలి అంటే నాకు బేసిక్గా అంత. దెన్ యాక్చువల్లీ ఈ మధ్య టెల్ యూ కావాలని చెప్పి ఐఎమ్ స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ ఇన్స్టా, అదే రీల్స్ చూడడం కానీ. అండ్ నవ్ ఐ అండర్స్టూడ్ వెన్ ఎవ్రీవన్ సేస్ దట్ రీల్స్ టైం తెలియదు అంటే నిజంగా టైం తెలియదు. అది మనం మొదలు పెడతాం, ఒక రీల్ అంటాం అంతే, అది వెళ్తూనే ఉంటుంది. స్క్రోల్ చేస్తూనే ఉంటాం, గంట 2 గంటలు అయిపోతుంది కానీ తెలియదు మనకి. నాకు ఇప్పుడు అర్థం, ఓకే ఎందుకనమాట అంటారు. చాలా అంటే అది నాకు ఆల్గరిథమే. నేను ఇప్పుడు ఒకవేళ సినిమా గురించి లేకపోతే సమ్ స్టాండప్ కామెడీ కమ్స్, ఐ వాచ్ ఇట్ కదా, తర్వాత ఇంకా అన్ని సంబంధించి వస్తూ ఉంటాయి. అండ్ యూ విల్ ఎంజాయ్ దట్. ఐ రియలీ లవ్ స్టాండప్. సో నేను చూస్తూ కూర్చుంటాను, లేదా సినిమా గురించి ఏదైనా వస్తుంది, ఐ విల్ జస్ట్ వాచ్ ఇట్. చూసిన స్క్రోల్ చేస్తే మళ్ళీ అదే వస్తుంటాయి. యూ లవ్ దట్, యూ విల్ కీప్ వాచింగ్ ఇట్. సో ఆల్గరిథం కొంచెం. అండ్ ఈ మధ్యకాలంలో అండ్ ఐ విల్ టెల్ యూ, ఇందులో ఇంకో మైనస్ కూడా ఏంటంటే, ఎక్కడో చిన్న గిల్టీ ప్లేజర్లో జరగకుండా ఏదన్నా సరే ఒక చెత్త వీడియో కానీ వస్తుంది కదా చూసామంటే తర్వాత అన్నీ అయ్యి వస్తుంటాయి. ఇంకేం కొంతసేపు ఓపెన్ చేయడం వేస్ట్ అనిపిస్తుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత బయట వాళ్ళ ముందు ఇన్స్టా ఓపెన్ చేయాలన్నా కానీ భయం వేస్తుంది. అంటే మీ సినిమాలో హీరోయిన్ తను కూడా బయట కొంత హేట్ ని ఫేస్ చేసిన. అవునా? ఓకే. అప్పట్లో ఏదో బజ్జీల పాప అని చెప్పి తన మీద దారుణమైన ట్రోల్స్ నడిపించారు. అండ్ హీరోయిన్ గా తన కమిట్మెంట్ ఏంటి, తన వర్క్ ఎలా ఉండేది? తను షీఈస్ వెరీ గుడ్ అండి. షీఈస్ వెరీ గుడ్ యాక్టర్. ఫస్ట్ తనకు తెలుగు వచ్చు, తెలుగు శుభ్రంగా మాట్లాడుతుంది. సో షీ యూస్ టు కమ్, షీ యూస్ టు అంటే ఏదో కూర్చో డైలాగ్ అంతా పెట్టాలని కూడా కాదు కదా, బికాజ్ షీ నోస్ ద లాంగ్వేజ్ ప్రాపర్లీ. సో శుభ్రంగా డైలాగ్స్ చదువుకునేది, వచ్చేది, చేసేది. ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ మీ సినిమా విషయం కాస్త పక్కన పెడితే, యాక్చువల్గా రాజకీయం వచ్చింది షార్ట్ ఫిల్మ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి. సో స్క్రిప్టింగ్ పరంగా మీకు మంచి నాలెడ్జ్ ఉంది. అండ్ యాక్టర్గా ఒక లెంతీ డైలాగ్స్ అయినా సరే సింగిల్ టేక్లో చెప్పగల ఆర్టిస్ట్ అని చెప్పి చాలా మంది చెప్పారు. అండ్ మాకు పర్సనల్గా తెలుసు. అయితే ఎప్పుడైనా సరే మీ దగ్గరికి ఒక డైరెక్టర్ వచ్చినప్పుడు అతను అంత స్కిల్ఫుల్ కాదు అని మీకు తెలుస్తుంటుంది. ఎప్పుడైనా ఇన్వాల్వ్ అవ్వడం, వాళ్ళని కరెక్ట్ చేయడం, ఇలాంటి ఎప్పుడు రాజకీయం చేస్తారు? ఇన్వాల్వ్ ఎప్పుడు కూడా అంటే ఇన్వాల్వ్ అనేది యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ వెల్కమింగ్ యూ క్యాన్. అండ్ మామూలు ఎక్కడన్నా సరే మనకి ఇంప్రూవైజేషన్స్ అవి ప్రతి దగ్గర జరుగుతుంటాయి. ఇన్వాల్వ్ అవడం అనేది మనం అంతవరకు అవ్వాలి, వాళ్ళు ఎంతవరకు వాళ్ళకు ఓకే అంతే తప్ప లేదు అంటే లేకపోతే ఐ యామ్ యాక్టింగ్ ఇన్ యువర్ ఫిల్మ్ అండ్ యు ఆర్ అ డైరెక్టర్. నాకు నువ్వు చేయగల నమ్మకం లేకపోతే ఐ రాదర్ నాట్ డూ. సో ఐమ్ డూయింగ్ ఇట్, ఐ విల్ ట్రస్ట్ యూ. అనిపిస్తే చెప్తాను. ఇఫ్ ద పర్సన్ వాళ్ళు తీసుకోగలిగితే ఓకే, తీసుకోలేరంటే చేస్తాను, తప్పదు. యూ హ్యావ్ టు డూ ఇట్. దట్ ఈస్ మై జాబ్ యాజ్ అన్ యాక్టర్. మీకు అలా ముందే అర్థమైపోయింది? ఐ మైట్ నెవర్ వర్క్ విత్ ద డైరెక్టర్ అగైన్, బట్ అప్పుడు తప్పదు కదా, నా కోసం చెప్పి షూట్ అంతా ఆపలేను కదా నేను. మీకు అలా ముందే అర్థమైపోయింది సినిమా ఇది? పేరు చెప్పాలి, చాలా పేర్లు చెప్పాలి. ఉన్నాయి ఒకటి రెండు ఉన్నాయి. అండ్ రాజుతున్న అనగానే ఎంత లేదన్నా సరే నాగార్జున గారి ప్రోడక్ట్ అని చెప్పి ఒక బ్రాండ్ అయితే పోతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ అని చెప్పేసి నా సాధారణంగా కూడా వాటితో మీరు కలిసి యాక్ట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ తర్వాత కానీ ఇప్పుడు లేదంటే ఇంతకు ముందు కానీ ఎప్పుడైనా ఈ మధ్యకాలంలో నాగార్జున గారిని కలిసారు? లేదండి, మధ్యకాలంలో అసలు. లాస్ట్ మీట్ ఎప్పుడైంది నాగార్జున గారు? లాస్ట్ మీట్ నా సమరంగా ప్రమోషన్స్ అప్పుడే కలిసాను, అంతే. తర్వాత లేదు. ఎలా ఉంటారు మీరు నాగార్జున? ఆయన నాగార్జున గారు వెరీ స్వీట్ పర్సన్.
అండ్ ఆల్సో ఆయనతో మాట్లాడుతానని చెప్పి సంథింగ్ అంటే ఒకటి బికాస్ హీ సో నాలెడ్జబుల్, ఆయన మాట్లాడింది వినాలనిపిస్తుంది. బికాస్ ఎవ్రీథింగ్ ఈ సేస్ యూ విల్ టేక్ ఇట్, యూ విల్ ట్రై టు అండర్స్టాండ్, యూ విల్ టేక్ ఇట్. మనం మాట్లాడడం కంటే ఆయన మాట్లాడితే ఉందనిపిస్తుంది. సో ఆయన మనం మాట్లాడినా సరే ఫస్ట్ హీ విల్ ఆల్సో లిసన్, చాలా పేషెంట్ వింటారు. విన్న తర్వాత ఇఫ్ యూ థింక్స్ ఇట్స్ రైట్ ఓకే, కాదంటే అలా కాదు. ఇది వెరీ స్వీట్ పర్సన్. హీరోల్లో చాలా మంది చెప్పేది ఏంటంటే నాగార్జున గారి లాగా బతికితే చాలు అని చెప్పి చెప్తుంటారు. ఆ రాయల్టీ ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలుసు. నో, హీఈస్ కింగ్. కింగ్ అంటే కింగ్ అంతే. ఇప్పుడు రాయల్టీ అంటే ఇప్పుడు అదే కింగ్ ఇస్ సమ్వన్ హూ లివ్స్ లైక్ ఎ కింగ్, బట్ ఆల్సో ఆయనతో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. సో హీస్ లైక్ దట్. అండ్ ఆడియన్స్ యాక్సెప్టెన్స్ అనేది ఈ ఫీల్డ్లో చాలా అవసరం, అదే ప్రయారిటీ. ఇప్పుడు చిరంజీవి మూవీని ఆడియన్స్ అందరూ యాక్సెప్ట్ చేశారు. నెక్స్ట్ రాజ్ తరుణ్ ఎలాంటి సినిమాలతో రాబోతున్నారు? ఎలా నెక్స్ట్ ఇమీడియట్గా 5 మినిట్ అని చెప్పి సినిమా వస్తుంది. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ టేక్ లాంగ్, ఫ్యూ వీక్స్ ఇట్ విల్ బి రిలీజింగ్. దీని ప్రమోషన్స్ అయిపోతే ఆ ప్రమోషన్ స్టార్ట్ చేద్దామని 5 మినిట్. ఓకే. సో అది అగైన్ ఇట్స్ అవుట్ అండ్ అవుట్ కామెడీ, క్రైమ్ కామెడీ, కంప్లీట్ ఎంటర్టైనర్. స్టార్టింగ్ నుంచి అండ్ వరకు హ్యాపీగా నవ్వుకునే సినిమా. సో అది ఇట్ విల్ బి రిలీజింగ్ వెరీ సూన్. ఆ తర్వాత ఒక తమిళ సినిమా చేశారు, సో అది ఇట్స్ ఆల్మోస్ట్ డన్. అది నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ వస్తుంది అనుకుంటా, పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంది. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్. అది లైక్ విజయ్ మిల్టన్ గారు డైరెక్టర్, గోలీ షోడ్ ఫ్రాంచైజ్. సో దట్ అగైన్ ఐ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ వర్కింగ్ ఫర్ దట్ వన్. సో తర్వాత నెక్స్ట్ ఇంకొకటి షూట్ స్టార్ట్ అవుతుంది, ఇంకొకటి ఆల్మోస్ట్ అయిపోయింది. అది కూడా ఇంకా ఒక 2 సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. రామ్ బజరంగ్, నేను జార్జ్ రెడ్డి శాండీ చేసాం. సో అది కూడా పోస్ట్ ప్రొడక్షన్ కూడా అవుతుంది. సో బట్ ఇమీడియట్లీ అయితే 5 మినిట్ రిలీజ్. రెమ్యునరేషన్స్ ఇప్పుడైనా పూర్తిగా తీసుకుంటున్నారు? ఇస్తే ఎవరు తీసుకోండి. లేదు, రాజధాని రెమ్యునరేషన్స్ కలెక్ట్ చేసుకోవడంలో చాలా వీక్. పూర్తి రెమ్యునరేషన్స్ తీసుకున్న సినిమాలు చాలా తక్కువ. చాలా తక్కువ కాదు, ఉన్నాయా సినిమాలు? ఉన్నాయి. ఎందుకు ఉంటాయి? ఇప్పుడైనా మారారు ఆ విషయం? మారడం అంటే ఫిల్మ్ ఇస్ అ కలెక్టివ్ హార్డ్ వర్క్. సో ఇస్తే తీసుకుంటానండి, లేకపోతే ఇప్పుడు సినిమా వెళ్ళలేదు ప్రొడ్యూసర్ ఆబ్వియస్లీ ఎఫెక్ట్ అవుతారు. ఆ టైంలో కూడా బుక్ పట్టుకుని పెట్టి అది చాలా తప్పు. లేదు అంటే కొంచెం డీప్గా అడుగుతున్నాను, తెలుసు కాబట్టి అడుగుతున్నాను. మీ మేనేజర్లు కానీ అంటే మీ పక్కన వాళ్ళు కానీ వాళ్ళకి మేము హ్యాండిల్ చేస్తాం, నువ్వు మాట్లాడకుండా కామ్గా ఉండు అన్నా కానీ వద్దు, వాళ్ళు ఇస్తే ఎలాగో తీసుకుంటాము, ఇబ్బందుల్లో ఉన్నారు కదా వద్దు అని చాలాసార్లు ఆఫ్ చేశారంట. అంటే అదే ఇప్పుడే చెప్పా కదా, ఆల్రెడీ ఎఫెక్ట్ అయినప్పుడు మళ్ళీ ఎందుకు, కరెక్ట్ కాదు కదా. అంటే ఉయ్యాలా చంపాలా సినిమా చూపిస్తాం ఆ ఊపు ఎలా ఉండేదంటే రాజ్ తరుణ్ ఖచ్చితంగా టైప్ 2 అంటే ఆ రేంజ్కి వెళ్ళిపోయే హీరో అని చెప్పేసి ఆ రకమైన క్రేజ్ వచ్చేసింది. తర్వాత కాలంలో కెరీర్ కాస్త డ్రాప్ అయింది. అప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళ బిహేవియర్ ఏమైనా చేంజ్ అయింది ఇండస్ట్రీలో? ఎప్పుడు లేదండి. అంటే ఫైనల్గా ఇప్పుడు అంటే బేసిక్గా ఏంటంటే నేను ఇప్పుడు కూడా నేను ఫస్ట్ నుంచి నేను మారాను అనుకోండి, అప్పుడు డిఫరెన్స్ కనిపించేది. నేను ఇప్పుడు అలాగే ఉన్నాను కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు అలాగే ఉన్నారు, ఎవరో మారలా. అంటే బేసిక్గా అనుకుంటారు అంతే, నేను మారిపోయాను అని అనుకుంటారు, నా పక్కన వాళ్ళు మారిపోయి అంటారేమో అనుకుంటారు. నేను ఎప్పుడు మారలేదు, పక్కన వాళ్ళు ఎప్పుడు మారలేదు, అందరం అలాగే ఉన్నారు. అండ్ ఈ మధ్యకాలంలో ఒక హీరో వచ్చారు, మన కిరణ్ అబ్బవర్. అంటే మీ ట్రావెల్ ఎలా ఉందో ఆయన ట్రావెల్ కూడా అంతే ఇన్స్పిరేషన్గా ఉంది. ఒకనొక టైంలో సోషల్ మీడియాలో ఆయన ఎదుర్కొన్నంత ట్రోల్స్ ఏ హీరో ఎదుర్కొంటారు. అలాంటిది అన్నీ దాటి ఈరోజు అందరికీ సమాధానం చెప్తూ సక్సెస్ఫుల్ హీరోగా నిలిచారు. సో కిరణ్ అబ్బవరం చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడే కాదండి, నాకు ముందు నుంచి కూడా కిరణ్ బేసిక్గా తను కూడా అటు సైడ్ నుంచి గోదావరి సైడ్ నుంచే, అండ్ ఈజ్ వెరీ టాలెంటెడ్. అండ్ మా ఇద్దరికి ఒక కామన్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు. సో హీ ఆల్సో యూస్ టు టెల్ మీ అబౌట్ కిరణ్ అబ్బవరం. సో అప్పటి నుంచి కూడా అంటే ఆబ్వియస్లీ కష్టపడి వచ్చి స్టాండ్ అయ్యి సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ అందులోని నాకు తను ట్రోల్ అయ్యడం విషయం అయితే నాకు తెలియదు అసలు. బట్ ఇఫ్ యూ ఫేస్డ్ అ బ్యాక్ లాష్ అండ్ స్టిల్ యూ స్టూడ్ అప్, దట్ ఈస్ రియలీ గ్రేట్, దట్ యూ రియలీ హ్యావ్ టు అప్రిషియేట్. అండ్ ఫైనల్గా మీరు సక్సెస్లో ఉన్నా మీరు ఫెయిల్యూర్లో ఉన్నా మీ మీద కొన్ని ఆరోపణలు వచ్చినా ఏది పట్టించుకోకుండా మీతోనే ఉన్న ఆడియన్స్కి ఏం చెప్తారు? ఐ ఓన్లీ వాంట్ టు టెల్ యూ దట్ ఫస్ట్ చిరంజీవి ఆహాలోని హ్యాపీగా అందరూ
ఎంజాయ్ చేస్తా 2 hours తెలియకుండా నవ్వుకుంటూ అయిపోయే సినిమా ఇది. సో ఆహా సబ్స్క్రైబ్ చేసుకొని ఆహాలోనే చూడండి. అండ్ రెండోది థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.